మొత్తానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డేట్స్ రిలీజ్ చేసిందండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి షెడ్యూల్ రిలీజ్ చేసేసింది. ఇది చాలా మందికి చాలా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ ఇది నిజము. ఓల్డ్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి దాంతోపాటు 60 కొత్త పోస్ట్స్ యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ప్లస్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేసేసి అండ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేసిండ్రు. సో ఈసారి కమిట్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే దాంతోపాటు లైక్లీ దెర్ విల్ బి నో చేంజెస్ ఇన్ డేట్స్ అండి. డేట్స్ కూడా చేంజ్ అవ్వకపోవచ్చు అని చాలామంది కూడా అంటున్నారు. చలో అదంతా పక్కన పెడితే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 9th జూన్ గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎప్పుడో ముందే చెప్పిండ్రు. 9th జూన్ రోజు గ్రూప్ 1 ఫిలిమ్స్ ఉంటుందని. ఈ మధ్య 2 days బ్యాక్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో ఏంటంటే 7th and 8th ఆగస్టు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అంటే మోస్ట్ లైక్లీ 7th రోజు ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ ఉంటుంది. 8th ఆగస్ట్ రోజు థర్డ్, ఫోర్త్ పేపర్ ఉంటుంది. 21st అక్టోబర్ వచ్చేసి గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుంది. ఆ రోజు నుంచి గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుంది. తర్వాత 17th, 18th నవంబర్ వచ్చేసి గ్రూప్ 3 ఉంటుంది. గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే ఈ 21st అక్టోబర్ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ అంటున్నారు. అయితే నేను ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్, నా ఒపీనియన్లో ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దామని వీడియో చేస్తున్నా, చూడండి ఒకసారి. అయితే ఫస్ట్ వచ్చేసి మనకి మోర్ దెన్ 40 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ రైటింగ్కి పెట్టుకోండి బిఫోర్ ప్రిలిమ్స్. అంటే ఇప్పుడు మనం మార్చ్లో ఉన్నాం కదా, టు బి ఎగ్జాక్ట్ ఈరోజు 8th మార్చ్. 9th జూన్ వరకు ఎంత అవుతుంది? దగ్గర 90 days అవుతుంది. దగ్గర అప్రాక్సిమేట్లీ 90 days అనుకోండి. ఈ 90 daysలో దానికంటే ముందు ఇంకోటి చెప్తా. అయితే 26th మే రోజు మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉంది. నా అడ్వైజ్ ఏంటంటే, నా ఒపీనియన్లో బేసిక్గా నేను ఎవరికైనా చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఏ ప్రిలిమ్స్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా, ఐదర్ ఇట్ మైట్ బి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఏదైనా కావచ్చు, ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనే చెప్తున్నా. ఇది ఎందుకు అంటున్నా అంటే, మీరు గత కొన్ని ఏళ్ళుగా మీరు పేపర్ చూడండి. 2022 పేపర్ చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ది. 2023 పేపర్ చూడండి. దాని తర్వాత వచ్చిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్స్ కావచ్చు, గ్రూప్ 2 పేపర్స్ కావచ్చు, ఇవి కూడా చూడండి. కొంచెం లెవెల్ వాళ్ళు కొంచెం అప్ చేసిండ్రు యూపీఎస్సీ ప్రిలిమ్స్కి. అంటే ఆ రేంజ్లో చదివితే తప్పితే మిగతా ప్రిలిమ్స్ క్రాక్ చేయడం కొంచెం కష్టమైపోయింది. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్, ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తగ్గించేసిండ్రు. బేసిక్గా గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కూడా కావచ్చు ఆఖరికి. అందుకే మీరు యూపీఎస్సీ అనే ఎగ్జామ్ రాసినా రాయకపోయినా, అటెంప్ట్ చేస్తున్నా చేయకపోయినా, ఈ ఇయర్ మీరు ఖచ్చితంగా మీరు అనుకోవడం, మీరు అజ్యూమ్ చేసుకోండి, వీఆర్ రైటింగ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తున్నాం మేము. 26th మే రోజు రాస్తున్నాం. ఆ రోజుకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. అంటే ఇప్పుడు మనం 8th మార్చ్లో ఉన్నాం. ఇప్పుడు 26th మే అంటే దగ్గర ఎంత, ఒక 75 days అనుకోండి. సుమారు అప్రాక్సిమేట్లీ 75 days ఉన్నాయి. మీరు నా ఒపీనియన్లో ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ డైలీ. ఇంకోటండి, ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే, మనం డైలీ ఒక 45 minutes కానీ ఒక 1 hour కానీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మనకి 2 things మెయిన్గా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి స్కిల్. మన ఆన్సర్ రైటింగ్ స్కిల్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టివ్స్ కానీ, ఆ వర్డ్స్ వాడడము, మనం ప్రెజెంటేషన్ చేయడం, అదంతా తెలుస్తుంది. స్కిల్ అయిపోయింది ఒకటి. ఇంకొకటి ఫియర్ పోతుంది. బేసిక్గా ఆన్సర్ రైటింగ్ చేయడానికి ఒక ఫియర్ ఉంటుంది జనరల్గా. ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి పేపర్ మీద జనరల్గా పెట్టడానికి కొంచెం ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ పోతుంది మెయిన్గా మనం ఆన్సర్ రైటింగ్ డైలీ కొద్దిసేపు చేస్తున్నప్పుడు. సో నేను చెప్పడం ఏంటంటే, ఒక 40 to 50 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి బిఫోర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. ఏది 26th మే ప్రిలిమ్స్ కంటే ముందు దగ్గర 75 days ఉన్నాయి కదా. ఒక 50 days, 40 days మీరు ఎంత వీలైతే అంత, మీకు ప్రిలిమ్స్, మీ కాన్ఫిడెన్స్ బట్టి, మీరు అనుకునే ప్లాన్ బట్టి మీరు అట్లీస్ట్ నన్ను అడిగితే 40 to 50 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. అంటే బేసిక్గా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఐదర్ ఇట్ కెన్ బి 45 minutes, 1 hour కావచ్చు. ఒకవేళ మీకు టైం లేదంటే మీరు 30 minutes ప్రాక్టీస్ చేయండి. కానీ ఒక్క క్వశ్చన్ అయినా కంపల్సరీగా యూ ట్రై టు ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్. ఎందుకంటే మీరు వన్స్ ప్రిలిమ్స్ అయిపోయాక, 9th జూన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయాక మీకు సుమారు ఎన్ని రోజులు ఉంటాయి? ఒక 200 days ఉన్నాయి అనుకుందాం.
200 డేస్ కదా, సారీ 120 డేస్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 120 డేస్, 4 మంత్స్ కదా, 120 130 అప్రాక్సిమేట్లీ డేస్ అనుకుందాం. అయితే ఈ 120 డేస్లో మీరు P1 అంటే ఎస్ఏ కవర్ చేయాలి, P2 అంటే హిస్టరీ అవన్నీ ఉంటాయి, P3 పాలిటీ, P4 ఎకానమీ, P5 మన సైన్స్ అండ్ టెక్నాలజీ, P6 స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఇన్ని పేపర్స్ కవర్ చేయాలి కదా. కొంతమందికి క్వాలిఫైయింగ్ ఇబ్బంది ఉంటే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఉంటుంది దీనికంటే ముందు. అంటే టోటల్ మీరు 7 పేపర్స్ కవర్ చేయాలి. 7 పేపర్స్ ఇన్ దగ్గర దగ్గర 120 డేస్. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అప్పుడే ప్రాక్టీస్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ నేర్చుకోవాలి, మనకి స్కిల్ ఇంప్రూవ్ కావాలి. ఇదన్నీ చేయాలంటే చాలా కష్టమవుతుంది, రివిజన్ కూడా చేసుకోవాలి ఆ టైంలో. సో అందుకే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ప్రిలిమ్స్కి మీరు యాజ్ యూజువల్గా మీరు డైలీ ప్రిలిమ్స్కి చదవాలనుకుంటే చదవండి, కానీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది డైలీ ఒక 45 మినిట్స్ 1 అవర్ మీరు 2 అవర్స్ కేటాయించగలిగితే 2 అవర్స్ కూడా మీరు పెడితే బెటర్ నన్ను అడిగితే ఆన్సర్ రైటింగ్. ఎందుకంటే అల్టిమేట్లీ మీ గ్రూప్ 1 ర్యాంక్ మీ ఆన్సర్ రైటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీ మెయిన్స్ మీరు ఆన్సర్స్ ఎట్లా రాస్తున్నారు అనే దాన్ని బట్టే ఉంటుంది ర్యాంక్ కూడా బేసిక్గా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇంకొకటి చూడండి, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నా. దగ్గర దగ్గర 70 to 75 క్వశ్చన్స్ పోస్ట్ చేద్దామని, ప్రతి పేపర్ నుంచి ఒక 15 క్వశ్చన్స్ వరకు పోస్ట్ చేస్తూ, అంటే ఒక్కొక్క టాపిక్ కవర్ చేస్తూ ఒక 70 to 75 క్వశ్చన్స్ పోస్ట్ చేద్దామని నేను అనుకున్నా. ఏది టెలిగ్రామ్ ఛానల్లో నాకు టైం దొరికినప్పుడు నేను ఎంత వీలైతే అంతవరకు నేను వాటిని సజెషన్స్ కానీ నా ఒపీనియన్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా, ఎవాల్యుయేషన్ కూడా ట్రై చేస్తున్నా ఎంతవరకు వీలైతే అంతవరకు చేయడానికి. అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అనే కాదు, మీకు బయట ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ వేరే ఎవరు అయినా కానీ మీకు డైలీ ఏదైనా క్వశ్చన్ ఇస్తుండ్రంటే మీరు ఆన్సర్ చేయండి, అది ఎవాల్యుయేట్ చేయించుకోండి. క్వశ్చన్ ఏముంది, ఎవరైనా ఇస్తారు, కానీ ఎవాల్యుయేషన్ చేసి మనకి మన మిస్టేక్స్ ఏమున్నాయని చెప్పడం చాలా తక్కువ కదా. మన మిస్టేక్స్ తెలుస్తేనే కదా మనం ఇంప్రూవ్ చేసుకునేది. తర్వాత క్వశ్చన్స్కి ఇంప్రూవ్మెంట్ అవన్నీ జరగాలన్నా ఎవరైనా ఎవాల్యుయేట్ చేసి మనం ఇట్లా ఫలానా ఇట్లా ఆన్సర్ రాసిండ్రు, ఇట్లా రాస్తే బాగుంటుంది అని చెప్పేవాళ్ళు ఉంటే అప్పుడు ఇంకా బాగుంటుంది. మీరు ఐదర్ మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఆన్సర్ చేయండి క్వశ్చన్స్, లేకుంటే మీకు బయట ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా బయట ఎవరైనా క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళు ఉంటే మీరు అక్కడికి వెళ్ళి చేయండి. కానీ ఆన్సర్ రైటింగ్ అయితే కంపల్సరీ చేయాలి, ఇది నా అడ్వైజ్. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ అంత ఇంపార్టెంట్. ఫైనల్లీ మన ర్యాంక్ డిసైడ్ అయ్యేది మన ఆన్సర్ రైటింగ్తోనే. ఓకే ఫైన్ కదా. మరి ఇప్పుడు ఏ టాపిక్స్ చూడాలి, ఏ టాపిక్స్ కవర్ చేసుకోవాలి? నేను ఒకటి మనకి ఏమర్థమైంది, 40 to 50 క్వశ్చన్స్ రాసి పెట్టుకోవాలి ఏది ప్రిలిమ్స్ కంటే ముందు. డైలీ ఆన్సర్ రైటింగ్ చేస్తే బెటరు. మీరు ప్రిలిమ్స్కి 10 days ముందు కూడా కావాలంటే ఆన్సర్ రైటింగ్ చేయండి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ ప్రిలిమ్స్ కాన్ఫిడెంట్ ఉంటే యూ కెన్ డూ ఇట్ అనమాట. అయితే నెక్స్ట్, అజ్యూమ్ యు ఆర్ రైటింగ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్. చెప్పిన కదా, ఇప్పుడు మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టే ఫీల్ అవ్వాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చూడండి యూపీఎస్సీలో ఏముంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఎన్వైరన్మెంట్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, పాలిటీ ఉంది. సో ఇవన్నీ టాపిక్స్ కదా, ఇవన్నీ టాపిక్సే సేమ్ ఎగ్జాక్ట్ మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఇవే టాపిక్స్ ఉన్నాయి. కామన్ టాపిక్స్ చాలా ఉంటాయి ఏది యూపీఎస్సీ ప్రిలిమ్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. అసలు నన్ను అడిగితే 80 to 90% మీరు యూపీఎస్సీ సిలబస్ చూడండి, యూపీఎస్సీకి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎక్సెప్ట్ తెలంగాణ హిస్టరీ కల్చర్ ఒకటి, ఆ టాపిక్స్ తెలంగాణ పాలసీస్ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, ఇవి తప్పితే మిగతా అవన్నీ టాపిక్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఉంటాయండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, దాంతోపాటు మన లెవెల్ కూడా ఇంక్రీజ్ అయింది కదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది లెవెల్స్ ఇంప్రూవ్ అంటే లెవెల్స్ పెరిగినాయి అని చెప్పేసి. సో ఫైనల్గా నేను ఏమంటున్నా అంటే, మీరు యూ అజ్యూమ్ యు ఆర్ రైటింగ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్. మీరు అప్లై చేయకున్నా సరే మీరు ఆ రోజు ఆ క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేస్తున్నారని ఫీల్ అయిపోయి మీరు ప్రిపేర్ అవ్వాలి ఆ ప్రిలిమ్స్కి. సో అది ప్రిపేర్ అవుతే మీరు ఈ నెక్స్ట్ 14 days ఏదైతే మిగులుతుందో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయాక మీరు కొంచెం తెలంగాణ హిస్టరీ అవి రివిజన్ చేసుకోవచ్చు, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ పాలసీస్ ఏమైనా ఉంటే ఆ టైంలో కవర్ చేసుకొని గ్రూప్ 1 ప్రిలిమ్స్కి వెళ్ళిపోవచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. అయితే ఇప్పుడు మరి
కొంతమంది గ్రూప్ 2 అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు గ్రూప్ 2 అటెంప్ట్ చేసినా చేయకపోయినా ఓన్లీ మీరు గ్రూప్ 1 మీద ఫోకస్ చేస్తున్నా నా అడ్వైజ్ ఏంటంటే జూన్ నుంచి ఆగస్ట్ వరకు దగ్గర దగ్గర సుమారు 2 months అంటే 60 days, అప్రాక్సిమేట్లీ 60 days. ఈ 60 days ఏం చేయాలంటే యూ నీడ్ టు ఫోకస్ ఆన్ తెలంగాణ టాపిక్స్. తెలంగాణ టాపిక్స్ అంటే ఏంది? మూమెంట్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇట్లాంటి టాపిక్స్. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, ఇవి కామన్ టాపిక్స్. ఏవి? గ్రూప్ 1 మెయిన్స్లో ఉంది. మూమెంట్ అనేది గ్రూప్ 1 మెయిన్స్లో ఉంది, మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లేదు. అబ్జర్వ్ చేయండి మీరు, ఈ తెలంగాణ మూమెంట్ అనేది గ్రూప్ 1 మెయిన్స్లో ఉంది కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లేదు. సో మీరు ప్రిలిమ్స్ కంటే ముందు చదివి యూజ్ లేదు కదా. తెలంగాణ మూమెంట్ చదవచ్చు మీకు టైం ఉండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ అంత యూటిలిటీ లేదు కదా. గ్రూప్ 1కి ప్రిలిమ్స్కి బేసిక్గా అంత యూటిలిటీ ఉండదు నేను చెప్పేది. అయితే గ్రూప్ 2 వరకు వచ్చినట్లయితే 150 మార్క్స్. గ్రూప్ 1 మెయిన్స్కి 150 మార్క్స్, గ్రూప్ 2కి 150 మార్క్స్. సో మనం తెలంగాణ బేస్డ్ టాపిక్స్ గ్రూప్ 2 కంటే ముందు, ఇప్పుడు మీరు ఓన్లీ గ్రూప్ 1 రాస్తున్నా కానీ ఈ టైంని మీరు తెలంగాణ టాపిక్స్ కవర్ చేయడానికి యూజ్ చేసుకోండి. ఏది? ఈ 2 months, జూన్ నుంచి ఆగస్ట్ వరకు. ఎట్లాగో ఇంకా గ్రూప్ 2కి చదివే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆబ్వియస్గా ప్యారలల్గా రెండింటికి చదివే వాళ్ళు ఉంటారు. మీరు అప్పుడు ఈ తెలంగాణ టాపిక్స్ యూజ్ అవుతాయి. దీనికంటే ముందు మీరు ఆల్రెడీ ఇండియన్ బేస్డ్ టాపిక్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి చదివి ఉంటారు కాబట్టి మీకు కవర్ అవుతుంది. మీరు చూడండి, గ్రూప్ 2లో 4 పేపర్స్లో ఫస్ట్ పేపర్లో జిఎస్ఏ ఉంటుంది, జనరల్ స్టడీస్, హిస్టరీ కావచ్చు, మనకి మెంటల్ అబిలిటీ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఉంటాయి. సెకండ్ పేపర్ ఉంది, అందులో పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. తెలంగాణ ఆబ్వియస్గా ఇండియన్ హిస్టరీ ఉంటుంది, కానీ ఇండియన్ హిస్టరీ మనకు ఆల్రెడీ యూపీఎస్సీలో ఉంది కదా. నెక్స్ట్ సొసైటీ కావచ్చు, ఇట్లాంటి టాపిక్స్ చాలా కామన్ టాపిక్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. అందుకే గ్రూప్ 2 మీరు ఏం చేయాలంటే గ్రూప్ 2కి 2 months ముందు, అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయాక మేజర్లీ ఫోకస్ ఆన్ తెలంగాణ టాపిక్స్. అంటే మూమెంట్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఇట్లాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. అయితే మీరు ఓన్లీ గ్రూప్ 1 రాస్తుంటే మనకి మూమెంట్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా హెల్ప్ అవుతుంది కదా. సో అది అట్లా కవర్ చేసుకుంటే బెటర్. మీరు దీనికంటే ముందు ఏదైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటే ముందు తెలంగాణ మూమెంట్ చదవడం అంత యూస్ఫుల్ కాదు. సో ఫోకస్ ఆన్ తెలంగాణ టాపిక్స్ టిల్ ఆగస్ట్. ఇది మూమెంట్ కావచ్చు, ఎకనామీ కావచ్చు. ఆగస్ట్ ఎప్పుడు? 7th 8th వరకు, గ్రూప్ 2 అయిపోయేంత వరకు. గ్రూప్ 2 అయిపోయాక ఆబ్వియస్గా మనం టోటల్ ఫోకస్, కంప్లీట్ ఫోకస్ ఆన్ మెయిన్స్. ఇక మొత్తం ఆన్సర్ రైటింగ్ అండ్ రివిజన్ మన ఫోకస్ దాని మీద ఉండాలి. ఇప్పుడు చాలా వరకు మీరు ఈ పాయింట్స్ అయితే గమనించండి, ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నా ఒపీనియన్లో. ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక తెలంగాణ మూమెంట్ చదివితే అంత యూజ్ఫుల్ ఉండదు. సో ప్రిలిమ్స్ తర్వాత తెలంగాణ మూమెంట్ చేసుకోవాలి. దానికంటే ముందు ఆన్సర్ రైటింగ్ మీరు కొంత చేసుకొని పెట్టుకోండి. 40 to 50 questions ఆన్సర్ రైటింగ్ చేసుకొని పెట్టుకోండి. సో అదండి, ఫైనల్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మోర్ దెన్ 200 days ఉన్నాయి. ఇప్పుడు మనకి మార్చ్ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ వరకు, ఏదైతే 21st October వరకు మోర్ దెన్ 200 days ఉన్నాయి మెయిన్స్కి. డైలీ కొంచెం టైం ఆన్సర్ రైటింగ్కి అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అది ఈ వీడియో నుంచి మీకు ఏదైనా టేక్ అవే ఉందంటే ఆన్సర్ రైటింగ్ డైలీ 45 minutes అయితే 45 minutes, 1 hour అయితే 1 hour. అదండి, మీకు ట్రై చేయండి. ఆన్సర్ రైటింగ్ అయితే మీ ఫియర్ పోతుంది, మీకు స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. సో అదైతే ఆలోచన చేయండి. అదండి నేను చెప్పేది. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ.